హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మష్రూమ్ కర్రీ. సో ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అనేది చూద్దాం. సో ముందుగా బండి పెట్టుకొని దీంట్లో కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మసాలా దినుసులు వేసుకోవాలి. చిన్న చెక్క, దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, ఒక ఇలాచి, ఒక 4 మిరియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కొంచెం వేగుతున్నప్పుడు మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం మష్రూమ్ తీసుకొని నీట్గా పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది క్లీన్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని, పెద్దగా మష్రూమ్ ఉంటే దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బటన్ మష్రూమ్ అయితే పీసెస్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మష్రూమ్ పెద్దగా ఉంటే మనం పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్నవి వచ్చేసి మష్రూమ్ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో నేను వాటిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఆనియన్ అంతా వేగిపోయిన తర్వాత మనం మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. సో వన్స్ మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్లో మష్రూమ్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. సో అందుకని మష్రూమ్ ఆల్రెడీ చిన్నగా ఉంటే వాటిని కట్ చేయాల్సిన అవసరం లేదు, మరీ చిన్నగా అయిపోతాయి. సో మష్రూమ్ సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలా లేదా అలానే ఉంచుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కంప్లీట్గా ఆనియన్ అనేవి ఫ్రై అయిపోయాయి. సో ఈ స్టేజ్లో నేను మష్రూమ్ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకున్నాను. సో నేను పెద్ద సైజ్ మష్రూమ్ తీసుకున్నాను కాబట్టి వీటిని పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకొని వాటిని యూజ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని అలా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. చక్కగా మగ్గుతుంది, దీంట్లో వాటర్ ఊరుతాయి అన్నమాట. సో ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది, కర్రీ అనేది ఉడికిపోతుంది. అడిషనల్గా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనకి వాటర్ అనేది వేడి తగలగానే మష్రూమ్ నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్తో ఇది ఉడికిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే లైట్గా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. చూసారా, కింద నుంచి వాటర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడినంత కారం వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్, కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి దీన్ని. సో మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది వస్తున్నాయి చూడండి. వాటర్ అనేది మనం అసలు యాడ్ చేయలేదు కర్రీలో, బట్ వాటర్ అనేది వస్తుంది. సో మష్రూమ్ నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఆ వాటర్ తోటి కర్రీ అంతా ఉడికిపోతుంది. సో ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. మష్రూమ్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు. సో 2-3 మినిట్స్లోనే ఉడికిపోతుంది. సో ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోవద్దు కాబట్టి మనం జస్ట్ అలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి. ఒక 2-3 మినిట్స్లో మనకి ఇది ఉడికిపోతుంది.
సో దీంట్లో వాటర్ చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో, అసలు మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు, బట్ ఇన్ని వాటర్ అనేది ఫామ్ అయ్యాయి. ఇన్ని వాటర్ ఫామ్ అవుతాయి. ప్లస్ మనకి మష్రూమ్ సైజ్ అనేది కూడా హాఫ్ సైజ్కి వచ్చేస్తుంది అనమాట. మనం ఏ సైజులో మష్రూమ్ వేసుకున్నామో దానికి హాఫ్ సైజులో వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసేసుకొని టమాటా ఉడికే వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఆల్రెడీ మష్రూమ్లో వాటర్ వచ్చాయి అండ్ టమాటాలో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్తో టమాటా కూడా ఉడికిపోతుంది. ఒక్క 5 మినిట్స్లో మనకి టమాటా కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది. సో వాటర్ అనేది కంప్లీట్గా పోయే వరకు, కర్రీ దగ్గర పడే వరకు అలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసామంటే వితిన్ 5 మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో. సో ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం రోటీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ సుధారాం.